ఏం వాల్మీకి మీ ఆవిడ ఇక్కడేనా? అవును రా, ఫస్ట్ ఫ్లోర్ జనరల్ వార్డ్. మరి రామచంద్ర గారి వైపు? వాళ్ళకేంట్రా, సెకండ్ ఫ్లోర్ స్పెషల్ వార్డ్. మీకు అబ్బాయి పుట్టాడండి. సంతోషం. చేతిలో చిల్లర లేదు, పెద్ద నోటి ఇవ్వలేను. సైరా సిస్టర్, బేబీని క్లీన్ చేసి పడుకోబెట్టు. రామచంద్ర గారికి విషయం చెప్పాలి. ఇట్స్ అ వెరీ బిగ్ న్యూస్ ఫర్ దెమ్. ఓకే ఓకే డాక్టర్. కరెక్ట్ టైం రాసుకోండి, తర్వాత జాతకాలు తేడా కొడతాయి. 12 ఫోన్ మాడుతున్నానా? అర్జెంట్ సార్. పైన రామచంద్ర గారికి బాబు పుట్టాడండి. పుడితే డాక్టర్ గారు ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. వాడు ఇప్పుడు కదలట్లేదండి. మేడం సరీక్షన్లో ఉన్నారు. మళ్ళీ చేస్తారా? డాక్టర్ గారు వాళ్ళకి బాబు పుట్టాడని ఫోన్ చేసి చెప్పేశారు సార్. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు సార్. పెద్దవాళ్ళు కదా, నేనేమన్నా చేశానంటారేమోనని నాకు భయంగా ఉంది సార్. చేసుకో. నాకు కొడుకే పుట్టాడు. వాడిని అక్కడ పడుకోపెడదాం. నేను వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నా. వాళ్ళ తిండే తింటున్నా, వాళ్ళు ఇచ్చిన బతికే బతుకుతున్నా. వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేనా? నా పిల్లాడిని వాళ్ళకి ఇచ్చేస్తాను. సార్, మరి మీ ఆవిడ? ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికి, అదే గుళ్ళో వెలిగితే ఊరంతటికి వెళ్తురే. నా బిడ్డను త్యాగం చేస్తా. ఆ దేవుడు చల్లగా చూస్తే ఏడాదికో 2 ఏళ్ళకో నాకు మళ్ళీ పుడతారు. సార్ అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడు, నా త్వర చెప్తా. రా. సార్ బిడ్డ నుంచి సవాన్ని తీసుకెళ్తాం, తప్పే ఉంది. కానీ అదా బతికేడు. ఎదిటి సార్ ఇటీ సార్ వద్దు సార్, నోర్మోయ్. వద్దు సార్, వద్దు. మీరు ఇందాక చేసిన త్యాగం సార్, ఇప్పుడు మీరు చేస్తుంది మోసం సార్. ఏంటి మోసం? ఆ రామచంద్ర నేను ఒకేసారి ఆఫీస్లో జాయిన్ అయ్యాం. నా స్కూటర్ మీద ఆఫీస్కి వచ్చేవాడు. దశ తిరిగింది, ఏఆర్కే కూతురుని చేసుకుని ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. నేను అదే స్కూటర్ మీద ఉన్నాను. అది వాడే అదృష్టం. వీడు నా కొడుకుని పైన పడుకోబెట్టినప్పుడు ఏడవచ్చుగా, కిందకు వచ్చాక ఏడుస్తున్నాడు. ఎందుకు? ఇది వీడు దురదృష్టం.
నా కొడుకు పై అంతస్తులు ఉండాలి, వాడి కొడుకు కింద అంతస్తులు బతకాలి. ఇది దేవుడు రాసిన రాత, నేనేం చేయలేదు. వెళ్ళిపో. సార్ సార్ వద్దు సార్, ఇది మోసం కూడా కాదు సార్, పాపం సార్. మీ మనసులో ఇంత విషయం పెట్టుకుని మార్చారు సార్, నేను ఒప్పుకోను సార్. వద్దు సార్, ఈ తల్లిని నువ్వు మీరు చెప్పానా? వేచేద్దు సార్. వద్దు సార్, ఇది సార్. ఇక్కడితో వదిలే. వద్దు సార్. గొడవ చేయకు. నేను అయిపోయింది. ఒప్పుకోను సార్. వదిలే. సార్, వద్దు సార్. ఇంకా. వద్దు సార్. వద్దు, వద్దు సార్. ఏయ్ వాల్మీకి, నా కొడుకు పుట్టాడు. నీ కొడుక కూతురా? కొడుకు. కంగ్రాట్స్ కంగ్రాట్స్. ఏమైంది? ఏం కాళ్ళు పట్టేసేది సార్. నీకు అదృష్టమే పట్టింది. ఓ ఆపండి. సరిగ్గా పట్టుకో. అమ్మయ్య, వీడిక్కడున్నాడంటే నా కొడుకు అక్కడ ఉన్నట్టే. ఇద్దరు కూడా ఎందుకు అంత కోట్లు పోయి ప్యాలెస్లు పోయి అడుక్కుతుంటున్నా సరే ఆనందం ఏంట్రా? రేయ్ రేయ్, అమ్మమ్మ వాళ్ళు పచ్చడి పార్సల్ పంపారు, తీసుకురావాలి. బస్ స్టాండ్కి వెళ్ళి సావు. సస్తే ఎలా తెస్తాం? ఇదిగోమ్మా, కొబ్బరికాయ, కర్పూరం. గుమ్మడికాయ ఇక్కడ లేదండి. వేసేసావు సాంబార్లో? వేసేసాను సార్. చిన్న బాబు 2 ఏళ్ళ తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు. దిష్టి గుమ్మడికాయ లేదంటే ఎలాగమ్మా? వాడేమైనా నోబెల్ ప్రైజ్ గెలిచి వస్తున్నాడా? ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ వదిలేసి వస్తున్నాడు. ఊరుకోండి సార్ ప్లీజ్. 3rd సెమిస్టర్. మూడేనా? హలో, ఏరా బస్ స్టాండ్లో ఉన్నావా? పొద్దునే లేపి పచ్చళ్ళు తీసుకురమ్మన్నావు కదా. అవి పక్కన పడేసి ఒక గుమ్మడికాయ కొనుక్కుని ఏఆర్కే గారి ఇంటికి రా. ఏంటి గుమ్మడికాయ? గుమ్మడికాయే. ఏంటి ఏంటి ఇక్కడ గుమ్మడికాయ ఏంటి? ఇక్కడెక్కడ దొరుకుద్ది? సాగతీయకు, అర్జెంట్. ఏ బాబు ఆటో. ఆగు, ఎక్కడికి? రిలాక్స్, మోయలేవని. నిన్నే మోస్తున్నాను, ఇదో లెక్క. టీ. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆ గేట్ ఒక్కసారి కూడా దాటినావు. ఏంటి నీ ప్రాబ్లము? అది వైకుంఠపురం రా. నీలాంటి ఎదవలకి నో ఎంట్రీ. కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్. వెళ్ళిపో. చిన్నబాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. ఊళ్ళో వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు ఏంటో. సార్ లగేజ్ దింపేయమంటారా? రే, ఇంత ఇల్లు ఉంటే నీ ఆటో ఎందుకు ఎక్కుతాను రా? బాగా ఆమీర్పేట సందుల్లో బొందుల్లో దొలుగుండా పోదాం. అది మన రేంజ్. బావా, అమెరికా వెళ్ళాక బాగా మందు కొడుతున్నావా? ఎరగాయా? వాడు వచ్చాడు కదా, ఇద్దరు కలిపి కొట్టండి. నాకేం తెచ్చావు బావా? వాడు ఆల్రెడీ డౌన్ లో ఉన్నాడు నాన్న, ఇంకా హర్ట్ చేయకండి ప్లీజ్.
మనం కదా హర్ట్ అయింది